హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వర్క్స్. ఈరోజైతే మీకు ఒక స్పెషల్ డిష్ చూపిస్తానండి. ఇది డేలో 3 పూటలు తిన్నా తప్పలేదండి. అస్సలు ఇది అన్హెల్దీ కాని ఫుడ్డే కాదండి, చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలా వింటున్నామండి యూట్యూబ్లో, ఇన్స్టాలో డైట్ ఇన్ని కేజీస్ తగ్గాను, అన్ని కేజీస్ తగ్గాను. రియల్గా చెప్పాలంటే అండి, అసలు డైట్ అనేది అసలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. మోర్ ఓవర్ ఏంటంటే, వర్క్కి వెళ్ళే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు డైట్ అనేది చెయ్యలేరండి. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ బాడీకి సంబంధించిన పనులు ఉంటాయండి, బ్రెయిన్కి కాదు. సో బాడీకి సంబంధించిన పనులు చేయాలి అంటే ఎనర్జీ అనేది ఖచ్చితంగా కావాలండి. మనకి 1 మంత్ వరకు బాడీలో ఉన్న స్టామినా బట్టి అది మనం వర్కౌట్ చేసేయగలమండి. 1 మంత్ తరువాత మనకి చిన్న చిన్న డిసీజెస్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయండి. ఇవన్నీ నేను ఫేస్ చేశానండి. నాకైతే ఇంకా డెలివరీస్ ఎట్లనో అయిపోయినాయండి. ఇంకా బేబీస్ 2 ఉన్నారు. సో నేను ఈ టైంలో డైట్ ఫాలో అయితే మంచిది కదా, వెయిట్ తగ్గితే మంచిది కదా అని చెప్పి అనుకొని చాలా చేశానండి. దానివల్ల వెయిట్ తగ్గడం ప్రక్కన పెడితే చాలా బయట హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేసేయండి. బట్ నేను ఫాలో అయింది ఒక్కటైతే ఉందండి. మీకు పాసిబిలిటీ అయితే ఒక 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిదండి మార్నింగ్. అది కూడా లేచిన వెంటనే అని అవసరం లేదండి. మీకు ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడండి, బిఫోర్ లంచ్ అండి. లంచ్లో ఏదో ఒక టైంలో మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాకింగ్ వల్ల పెద్దగా మనకి తరిగేది అయితే ఏం ఉండదండి. వాకింగ్ అనేది జస్ట్ రిలీఫ్ కోసం అంతే అండి. మన ఫ్యాట్ తగ్గిపోతుంది, మనం సన్నబడిపోతాం అనేది అయితే ఇంపాసిబుల్ అండి. ఇంకొకటి ఏంటంటే, మన బాడీలో ఉండే ఫ్యాట్ అనేది దూది లాంటిదండి. అది ఫ్యాట్ కరిగించడం, లావు తగ్గడము అనేది రెండింటికి చాలా వేరియేషన్ ఉంటుందండి. అది ఈజీగా కరిగిపోతుంది. లోపట ఉండే మజిల్స్కి కొంత ఇది ఉంటుందండి. అది అసలైన ఫ్యాట్ అండి. అది కరగడానికి చాలా టైం పడుతుంది. నార్మల్గా వచ్చే అప్పుడప్పుడు ఫుడ్ వల్ల వచ్చే ఫ్యాట్ అనేది చాలా తొందరగానే కరిగించవచ్చు. ఇంకొకటి ఏంటంటే అండి, ఒక్కటే నేను ఫాలో అయ్యానండి 1 మంత్. నాకు రిజల్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇది నేను ఫేక్గా చెప్పట్లేదు. అలాగని అది చేయాలి, ఇది చేయాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి ఏమీ చెప్పనండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మార్నింగ్ అండి ఇడ్లీ పెట్టుకున్నారండి టిఫిన్లో, మీరు ఎంత తినాలని మీ మనసుకి బ్రెయిన్కి అనిపించిందో అంత టిఫిన్ పెట్టేసుకోండి ఫస్ట్ ప్లేట్లో. తరువాత వెంటనే 4 ఇడ్లీలు మీ మనసుకి తినాలి అనిపించి మీరు ప్లేట్లో ఫిల్గా పెట్టుకున్నారండి, మీరు డైట్లో లేరు, నార్మల్గానే టిఫిన్ తింటున్నారు అన్నట్టుగానే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు నా పర్పస్ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఒక 4 ఇడ్లీలు నా మనసు తినాలి, ఆకలి అయితే నాకు తీరిపోతుందని వేసుకున్నానండి. తరువాత అందులో నుంచి ఒక ఇడ్లీ తీసి పక్కన పెట్టేసేయాలి. అలా ప్రక్కన పెట్టేసేదానండి 1 మంత్. నెక్స్ట్ ఇంకొకటి, ఏదైనా స్వీట్ తినాలి అనిపించిందండి, నాకు ఎంత స్వీట్ తినాలనిపించిందో అంత స్వీట్ తీసుకునేదాన్ని చేతిలోకి. అందులో నుంచి 1/3 పార్ట్ మాత్రమే తినేదానండి, 2/3 పార్ట్ వదిలేసేదాన్ని. ఆ మాత్రం కంట్రోల్ మనకి ఎట్లయినా ఉంటుందండి. ఇప్పుడు 2 పిల్లల్ని కానీ వాళ్ళకి మనం గైడ్ చేస్తున్నాము అంటే ఆ మాత్రం కంట్రోల్ లేకుండా ఇవన్నీ మనం చేసుకునేది అస్సలు రాము కదండి. నెక్స్ట్ లంచ్ అండి. యాజ్ ఇట్ ఈస్గా లంచ్ కూడా సేమ్ అంతే అండి. మీరు లంచ్ ఎంత కావాలి తినాలనిపిస్తున్నదో అంత లంచ్ అయితే పెట్టుకొని అందులో హాఫ్ లంచ్ తీసేసేయండి, హాఫ్ రైస్ తీసేసేయండి. ఇప్పుడు 2 గరిటెలు రైస్ వేసుకున్నారనుకోండి, మీరు అందులో 1 గరిటె రైస్ అయితే తీసేయండి. ఇలా 1 మంత్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు 3 కేజీస్ కనుక తగ్గకపోతే నాది గ్యారెంటీ అండి, ఖచ్చితంగా తగ్గుతారు. ఇక్కడ వచ్చే డిష్ సంగతి చెప్తానండి. డిష్ ఏంటంటే, ఫస్ట్ అయితే నేను అన్ని కర్రీస్, వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని పప్పుచారు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ వరకు ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలిసిన ప్రాసెస్సే కాబట్టి నేను పప్పుచారు ప్రాసెస్ అయితే చూపించలేదండి. ఇక్కడ చూడండి, పెద్ద నూక అంటారు కదా, ఎర్ర నూక అంటారు కదండి, ఇదండి. నేనైతే ఆల్మోస్ట్ అండి నైట్ టైం అయితే ఇదే ప్రిఫర్ చేసేదాన్ని. లంచ్ కూడా ఒక్కొక్కసారి రోజు అన్నం తినబుద్ది కాదండి, ఆ టైంలో కూడా ఇదే నేను ప్రిఫర్ చేసేదాన్ని. ఎక్కువగా ఇదే యూజ్ చేసేదాన్ని. మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉప్మా తినేదానండి, ఇడ్లీ, దోశ. ఫస్ట్ ఒక 1 వీక్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదండి, అది పుల్లగా డైజెషన్ అనేది అయ్యేది కాదు. సో అందుకని ఏదో నార్మల్గా ఉప్మా ట్రై చేస్తే ఉప్మానే నాకు తినాలనిపిస్తూ ఉండేదండి. దీనికోసం నూకను వేయించుకున్నానండి, కొంచెం లైట్గా ఆయిల్ వేయలేదండి, నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఆనియన్, క్యారెట్, దీనికైతే ఎండుమిరపకాయలు యూజ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలు యూజ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఇలా పోపు పెట్టుకోవాలండి. చూడండి, ఇలా తాలింపు వేసుకోవాలి. లేదు మీరు పప్పుచారు రోజు చేసుకోలేను అనుకుంటే ఇందులోనే అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చండి, ఆప్షన్ మీదే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది. బట్ పప్పుచారుతో తింటే ఇంకా బాగుంటుందండి. మనకి ప్రోటీన్ వెళ్తుంది, ఫుడ్ హెల్తీకి హెల్తీ, ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఈ ఫుడ్లో. ఇలా బాగా రోస్ట్ చేసుకుంటున్నాను వీటిని. టమాటో కూడా వేసుకోవాలి, ఆనియన్, టమాటో, మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది, లేదు అంటే ఒక క్యారెట్ వేసుకొని ఇలా
పోపు అంతా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి నూక, పెద్ద నూక, ఆ నూకను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. కొంచెం నూక కూడా ఇందులో వేగితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదిగోండి ఇప్పుడు నేను 2 కప్పుల నూక తీసుకున్నానండి. 2 కప్పుల నూకకి నేను 5.5, 6 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం నూక తీసుకున్నాం ఆ కప్పుతో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుందండి, అసలు వాటర్ కంటెంటే ఉండదు. ఆల్మోస్ట్ 1కి మనం 2 వేస్తాం కదండి, ఆ ప్లేస్లో మనం 2.5 కానీ 3 కానీ వేసుకోవాలండి, ఏదైనా పర్వాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం విజిల్ పెడితే ఒక విజిల్ వచ్చి ఒక 2 మినిట్స్ ఉంచి సెకండ్ విజిల్ రాకముందే ఆఫ్ చేసేయాలండి. 2 విజిల్స్ వచ్చిందంటే మాడిపోతుంది, అంత త్వరగా అయిపోతుంది. ఇది నార్మల్గా చేసుకోవచ్చు, కుక్కర్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. నేను కుక్కర్లో చూపిస్తున్నానండి. నార్మల్గా చేసేటప్పుడు ఇప్పుడు దీనికి మనం 2 గ్లాసులు నూకకి 5 వేసాం కదండి, నార్మల్గా కుక్ చేసుకునేటప్పుడు మాత్రం 6, 7 అలా వేసుకోవాలి. ఇగోండి పప్పుచారులో ఇది వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇగోండి ఒక్కటే విజిల్ రానిచ్చాను నేను. చూడండి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి పొడి పొడిగా వస్తుందండి. 5 కప్పులు వేసుకున్నాను వాటర్, 6 కప్పులు వేసుకుంటే ఇంకొంచెం దీనిగా వస్తుంది. చూడండి పప్పుచారు కూడా చేసుకొని ప్రక్కన పెట్టుకొని ఇలా వేడిగా దీంట్లో వేసుకొని తింటే అబ్బా ఇంకా ఏ ఫుడ్ తినాలనిపిస్తుందండి, రోజు ఇదే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఈ డిష్ ఒకసారి ట్రై చేయండి. ఇంకొక స్పెషల్ డిష్తో మరలా కలుస్తాను. ఇంకా ఈ డైట్ కూడా నేను చెప్పిన విధంగా ఒక 1 మంత్ అండి, జస్ట్ 1 మంత్ ఫాలో అవ్వండి చాలు. డైట్ అని పెద్ద పేర్లు ఏమీ పెట్టొద్దు, బట్ 1 వీక్లో ఒక్కసారైనా సరే ఎగ్స్ అయినా చికెన్ అయినా తెచ్చుకొని తినండి. అది నైట్ టైం తినొద్దు, ఆఫ్టర్నూన్ టైమే, లంచ్ టైంలో మాత్రమే ప్రిఫర్ చేయండి. ఖచ్చితంగా మీరు అసలు ఎటువంటి డైట్ లేకుండానే, అరే నేను డైట్ చేస్తున్నానే అన్న విషయం మీకు తెలియకుండానే మీరు ఖచ్చితంగా సన్నబడతారండి, నాది గ్యారంటీ. ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.